నేర్పించాలి అని చెప్పారు. మీరందరూ మర్చిపోతుంది ఏంటంటే అటువైపు ఉన్న వాళ్ళు, జగన్ పార్టీలో ఉన్న వాళ్ళు ఇంజనీరింగ్లు చదివారు, ఐఏఎస్లు ఉన్నారు, ఐపీఎస్లు ఉన్నారు. అందరికీ తెలిసి ఏం జరుగుతుందో. మన వైపు ఉన్నవాళ్ళు సేమ్, అందరికీ తెలిసి ఏం జరుగుతుందో. ఎవరి కుల పిచ్చి అనుకోండి, మత పిచ్చి అనుకోండి, ఈ సత్యతో అధికారంలో ఉంటే మొత్తం తిందొప్పొచ్చు అన్న కుయుక్తి అనుకోండి, జగన్ కుండి సపోర్టర్స్ వాడికి ఎప్పుడూ ఉంటారు. 45 మంది, 145 మంది ఆడుకుంటారు, 155 మంది మనుకుంటారు. మనం చేస్తున్న మిస్టేక్ ఏంటంటే ఎంతసేపు ధర్మయుద్ధం అనుకుంటున్నాం. వాళ్ళని ఎడ్యుకేట్ చేద్దాం, వీళ్ళకి న్యూస్ పేపర్లు పంచిపెడదాం, ఇవన్నీ కరెక్టే. ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఏమి పని చేయమండి. తెల్లవాళ్ళకి ఒక సామెత ఉంది, డోంట్ బ్రింగ్ ఎ నైఫ్ టు ఎ గన్ ఫైట్. సింపుల్. వాళ్ళు కత్తులేసుకొస్తారు రేపొద్దున్న. మనం వెళ్ళి భగవద్గీత చదివితే పని జరగదు. వాళ్ళు డబ్బులు చదువుతారు, మనం వెళ్ళి అభివృద్ధి అంటే పని జరగదు. ఎవరికిచ్చి బిస్కెట్ అడిగి ఇవ్వాలి, భయపెట్టినప్పుడు భయపెట్టాలి, కొట్టినప్పుడు కొట్టాలి, కొట్టించుకోవాలి. దానికి సిద్ధపడి మనం ఉండాలి. లేకపోతే ఆస్తులు అమ్ముకొని అన్ని వదులుకొని ఆస్ట్రేలియా వచ్చేసి మర్చిపోవాలి ఇండియా గురించి. ఇది తెలియక మనం ఏదో చేద్దాం ఏంటి అభివృద్ధి గురించి మాట్లాడదాం, బాబు గారి మంచితనం గురించి మాట్లాడదాం. జరిగే పనులు కాదు. డబ్బులు కావాలి పార్టీకి. రాజకీయాల్లో ఈ రోజు ఆడు 2000 పెట్టుకుంటే మనం 3000 పెట్టుకోవాలి. ఆడు 5000 తెస్తే మనం 10,000 తేవాలి, తేగలగాలి. దానికి సిద్ధపడి వాళ్ళ గొడవలకు వస్తే మనం కూడా చొక్కాలు చింపుకుని వెళ్ళి ఆ స్టేజ్ లో ఉంటేనే రాజకీయం జరుగుద్ది. వేళ రేపు చంద్రబాబు నాయుడు గారు అంత పెద్ద మనిషి, ఆయన అహాన్ని చంపుకుని పవన్ కళ్యాణ్తో స్నేహానికి వెళ్లారు. ఇప్పుడు బీజేపీ వాళ్ళు రమ్మంటే పాపం చేతులు కట్టుకుని వెళ్తున్నారు. వీటిని మనం తప్పు పట్టడానికి లేదు. ఎందుకంటే ఈసారి అధికారం లేకపోతే ఇంట్లో ఆడవాళ్ళు మెడల్లో ఉన్న పుస్తలు కూడా తెంపుకెళ్తారు. గుర్తుపెట్టుకోండి, జరిగే పని అదే. ఆస్తులు ఆల్రెడీ ఆక్రమించుకుంటున్నారు, పొలాలు రాయించుకుంటున్నారు, ఆస్తులు రాయించుకుంటున్నారు, బ్యాంకుల్లో ఉన్న బంగారాలు కూడా లాక్కుంటున్నారు. మన పొలాలు మనం అమ్ముకోవడానికి లేకుండా ఆడేదో తీసుకొచ్చి ఆడి దగ్గరికి వెళ్లి పర్మిషన్ తీసుకుని రిజిస్టర్ చేసుకోమంటున్నారు. ఇంత ఓపెన్ గా జరుగుతుంది. ఇది ఎలా కంటిన్యూ అయితే మనం దాచుకున్న రూపాయి కూడా మనకి రాదు మళ్ళీ. అది గుర్తుపెట్టుకోండి. మన పిల్లలు, మనవలు అవన్నీ కూడా ఇంకా పగటకల్లా అయిపోతాయి. దానికి సిద్ధపడి డబ్బులు కావాలి పార్టీకి. చంద్రబాబు నాయుడు గారికి పార్టీకి డబ్బులు కావాలి. దాన్ని పోగేసే విధానం ఏంటో ఆలోచించండి. పార్టీకి మనం ఎలా కష్టపడి దెబ్బలాడడానికి రెడీగా ఉండాలి. అంటే యుద్ధానికి ఇప్పుడు ఉక్రెయిన్ యుద్ధం చేస్తున్నప్పుడు దేశాలన్నీ కలిపి వాళ్ళకి డబ్బులు ఎలా ఇస్తున్నాయో అలాగే చేయాలి. లేకపోతే ఈ జగన్ అనే రాక్షసుడు వాడి బారి నుంచి రాష్ట్రాన్ని కాపాడడం ఎవరి వల్ల కాదు. వాడు ఫ్యాక్షనిస్ట్, పైగా సైకోపాత్. వాళ్ళ బాబుని చంపేశాడు, వాళ్ళ బాబాయిని చంపేశాడు. చంపేసి పొద్దున్న వచ్చి మీటింగ్ పెట్టి మా బాబాయిని చంద్రబాబు నాయుడు చంపేశాడని చెప్పాడు. అంతటి రాక్షసుడికి ఓట్లేశారు మన వాళ్ళు. అందరికీ తెలిసి ఎవరు చంపారో, ప్రతి ఒక్కరి చంటి పిల్లవాడు కూడా తెలుసు. అయినా కానీ ఆడికే ఓటేశారు. ఈ రోజు వాడు తప్ప అందరూ జైలుకి వెళ్ళారు. ఆడు కానీ అవినాష్ కానీ ఒక్కరోజు కూడా జైల్లో గడపలేదు. సో ఇంత మొండి ఎదవలతో మనం ఫైట్ చేస్తున్నప్పుడు మనం మంచిగా వెళ్తాం, ఈ అభివృద్ధి గురించి మాట్లాడతాం, హైటెక్ సిటీ గురించి మాట్లాడతాం అంటే అవి ఉపయోగపడే పనులు కాదండి. వాటి స్థానం వాటికి ఉంది, కాదనట్లేదు. కానీ కత్తి పట్టుకోవాల్సిన టైం వచ్చినప్పుడు కత్తి పట్టుకోవాలి. పట్టుకోకపోతే అన్ని మూసుకుని కూర్చోవాలి. అది నేను కొంచెం పరుషంగా మాట్లాడినా ఏమనుకోవద్దు, విషయం అది. అందరూ కూడా దాన్ని గుర్తుపెట్టుకుని దానికి తగినట్టుగా ప్రవర్తిస్తే, దానికి తగినట్టుగా పార్టీకి ఏం కావాలో అందజేస్తే ఉపయోగపడుతుందండి. థ్యాంక్ యూ వెరీ మచ్.